బాయ్కాట్ మాల్దీవ్స్, బాయ్కాట్ మాల్దీవ్స్, బాయ్కాట్ మాల్దీవ్స్. ఎక్కడ చూసినా కానీ ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్లో ఉంది. మాల్దీవ్స్కి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకునే వాళ్ళు, అసలు ఇంతవరకు మాల్దీవ్స్ గురించి వినని వాళ్ళు కూడా ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. మోడీ గారిని అలాగే ఇండియాని కించపరుస్తూ మాల్దీవ్స్కి చెందిన ముగ్గురు మినిస్టర్స్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. దీంతో మనోళ్ళు ఆ కుర్చీని మడతపెట్టి బాయ్కాట్ని మాల్దీవ్స్ మీదకి విసిరారు. బట్ ఈ ఇష్యూకి ముందైతే మన ఇండియన్స్ అందరూ మాల్దీవ్స్ని ఒక ప్యారడైస్ లాగా చూసేవాళ్ళు. కేవలం ఇండియా ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా అలాగే చూస్తూ వచ్చారు. మాల్దీవ్స్ అంటేనే మైండిపోయే బీచ్లు, వావ్ అనిపించే రిసార్ట్లు, బాలీవుడ్ సెలబ్రిటీస్ పోస్ట్ చేసే ఫోటోలు మాత్రమే మనందరికి గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్యారడైజ్లో ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. సో ఈ రోజు వీడియోలో ప్యారడైజ్ అని పిలువబడే మాల్దీవ్స్లో ఉన్న ఇంకో సైడ్ ఏంటి, అసలు ఈ డార్క్ సైడ్ పక్కన పెడితే మాల్దీవ్స్ ఈ టూరిజంని ఎలా రన్ చేస్తుంది, వీటన్నిటి కాన్సెప్ట్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముందుగా ఇక్కడ ఉండే గార్బేజ్, అదే చెత్త. సెలబ్రిటీస్ పెట్టే ఫొటోస్ లో ఉండే లొకేషన్స్ అన్ని చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటాయి. ఆ ఫోటోలో ఏ మూల కూడా మీకు ఒక చిన్న వేస్ట్ పేపర్ ముక్క కూడా కనిపించదు. కానీ రియాలిటీలో ఈ సీన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. మాల్దీవ్స్ లో సాలిడ్ వేస్ట్ కి సరైన మేనేజ్మెంట్ ఉండదు. ఇక్కడ ఉండే పెద్ద పెద్ద హోటల్స్ నుంచి, రిసార్ట్స్ నుంచి వచ్చే వేస్ట్ మొత్తాన్ని తీసుకుని వెళ్లి తైలఫుషి అనే ఐలాండ్ లో పడేస్తారు. దీనిని ట్రాష్ ల్యాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలితో పాటు చుట్టుపక్కల ఉండే ఐలాండ్స్ నుంచి ప్రతి ఏటా దాదాపుగా 846 టన్నుల సాలిడ్ వేస్ట్ ని తీసుకుని వచ్చి ఈ ట్రాష్ ఐలాండ్ లో పడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ చెత్త మరీ ఎక్కువైపోవడంతో దాన్ని తగలబెడుతూ ఉంటారు. నిజానికి ఈ ఐలాండ్ 30 సంవత్సరాల క్రితం ఒక లాగూన్, అంటే ఒక మడుగు లాంటిది అనమాట. 1992లో మాల్దీవ్స్ గవర్నమెంట్ దీన్ని ఒక డంప్ యార్డ్ లాగా మార్చేసింది. 1992 నుంచి మాల్దీవ్స్ లోని రిసార్ట్స్ ఇంకా హోటల్స్ నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ లని, ప్లాస్టిక్ వేస్ట్ లని, అలాగే కెమికల్ వేస్ట్ మొత్తాన్ని ఇక్కడే వాళ్ళు డంప్ చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ ఏదైతే ఉందో దీని వలన ఎన్విరాన్మెంట్ కి చాలా అంటే చాలా పెద్ద ముప్పు ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ కొత్త వైరస్లు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. మీరే ఆలోచించండి, కిచెన్ లో ఉండే వేస్ట్, సాలిడ్ వేస్ట్, కెమికల్ వేస్ట్ ఇవన్నీ ఒకే దగ్గర పడేస్తే ఏదో ఒక రియాక్షన్ జరిగి కొత్త వైరస్ పుట్ట ఎంతసేపు చెప్పండి. సో దీని గురించి పక్కన పెట్టేస్తే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మాల్దీవ్స్ ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది కూడా ఉండదు. మాల్దీవ్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇక్కడ ఉండే సిటిజన్స్ ఖచ్చితంగా ముస్లిమ్స్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ గా చేసే వాళ్ళు ఖచ్చితంగా సున్నీ ముస్లిం అయి ఉండాలి. ముస్లిమ్స్ కాని వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ రావడం చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు అక్కడ బ్రతకలేరు. ఇక్కడ కనిపించే ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అదంతా టూరిస్టులకే, అండ్ అది కూడా హోటల్స్ ఇంకా రిసార్ట్స్ కి మాత్రమే పరిమితం. బయటకు వస్తే రూల్స్ మామూలుగా ఉండవు. లోకల్ ఐలాండ్స్ లో ఆల్కహాల్ అనేది నిషేధం. మనకి ఇష్టం వచ్చినట్లు బట్టలు కూడా వేసుకోకూడదు. ఇక్కడ మీరు ఎంత వెతికినా కానీ టెంపుల్స్ అలాగే చర్చెస్ ఒక్కడ కూడా కనిపించవు. ఇంకా నైట్ బార్ క్లబ్స్ అంటారా, వాటి గురించి ఎత్తకుండా ఉంటేనే మీకు మంచిది. అండ్ అలాగే ఇక్కడ టాటూ షాప్స్ కూడా నిషేధం. ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఇస్లాంకి విరుద్ధంగా ఎటువంటి పనులు కూడా చేయకూడదు. ఇస్లాంని కించపరిచే వస్తువులు కూడా అక్కడికి తీసుకుని వెళ్ళకూడదు. మాల్దీవ్స్ వెళ్లే ప్రతి సెలబ్రిటీలు కూడా బిక్నీలు, బీర్లతో ఫోటోలు దిగుతూ ఉంటారు. కానీ పైన చెప్పినట్టు మాల్దీవ్స్ ఒక స్ట్రిక్ట్ ఇస్లామిక్ కంట్రీ. సో ఆ బికినీలు, బీర్లు కేవలం ఆ రిసార్ట్లకే పరిమితం. రిసార్ట్లు దాటి బయటకు వస్తే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాల్దీవ్స్ లో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా బుర్కా వేసుకుని బయటకు రావాలి. నెక్స్ట్, గ్యాంగ్ వైలెన్స్. మాల్దీవ్స్ లో గ్యాంగ్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడుండే యూత్ లో అధిక శాతం అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి. చెప్పుకోవడానికి మాల్దీవ్స్ ఒక స్ట్రిక్ట్ ఇస్లామిక్ కంట్రీ అయినా కూడా ఇక్కడ డ్రగ్ బిజినెస్ చేసే గ్యాంగ్స్ దాదాపుగా 44 ఉన్నాయి. ఇక్కడ ఉండే 50% యూత్ అన్ఎంప్లాయిడే. పైగా వీళ్ళలో చాలా మంది పేరెంట్స్ డివోర్స్ తీసుకోవడంతో వీళ్ళకి ఏ దిక్కు లేక క్రైమ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నేరాలు చేయడానికి కూడా కొన్ని రేట్స్ ఉంటాయి. అలాగే మాల్దీవ్స్ లో పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇద్దరు కలిసే పనిచేస్తారు. అంటే డెవలప్మెంట్ ఒక్కదానికే కాదు, ఇక్కడ జరిగే అధిక శాతం క్రైమ్స్ ని కూడా ఈ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ కలిసే చేపిస్తూ ఉంటారు. మాల్దీవ్స్ లో మాదక ద్రవ్యాల ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. 1990s లో మొదలైన హెరాయిన్ బిజినెస్ ఇప్పుడు చాలా గ్యాంగ్స్ కి ఒక కెరియర్ లాగా మారిపోయింది. కేవలం హెరాయిన్ ఒకటే కాదు, బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో ఉండే మాదక ద్రవ్యాలు మొత్తం ఇక్కడ మీకు ఈజీగా దొరుకుతాయి. ఇంకా మాల్దీవ్స్ లో ఉండే గవర్నమెంట్ విషయానికి వస్తే అది ఒక నిలబెట్టిన కార్డు లాంటిది. అంటే ఎప్పుడు పడిపోతుందో ఎవరికి తెలియదు అనమాట. అంటే ఇక్కడ పాలిటిక్స్ మీద తీవ్రవాద గ్రూప్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పవర్ లో ఎవరు ఉండాలనేది ఈ గ్రూపే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇక మాల్దీవ్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరైతే ఇక్కడున్న రిలీజియస్ ఎక్స్ట్రీమిజం కి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. కొంతమంది సోషల్ మీడియాలో దాడులు చేస్తే ఇంకొంతమంది డైరెక్ట్ గా ఫిజికల్ గా కూడా దాడులు చేస్తూ ఉంటారు. అండ్ ఈ దాడులు చేపించేది ఎవరో కాదు, పొలిటికల్ లీడర్స్, వాళ్ళ వెనకాల ఉండే ఇస్లామిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్. 2017లో యామన్ రషీద్ అనే ఒక మాల్దీవ్స్ యాక్టివిస్ట్ కూడా ఇలాంటి దాడుల్లోనే చనిపోయాడు. యాక్టివిస్ట్ అవడంతో పాటు యామన్ ఒక బ్లాగర్ కూడా. తన బ్లాగ్స్ ద్వారా తను
మాల్దీవ్స్ లో ఉన్న గవర్నమెంట్ ని, ఆ గవర్నమెంట్ ని కంట్రోల్ చేసే ఇస్లామిక్ గ్రూప్స్ ని తరచుగా క్వశ్చన్ చేస్తూ ఉండేవాడు. అయితే 2017 ఏప్రిల్ 23వ తారీఖు అర్ధరాత్రి 3ంటికి అతని అపార్ట్మెంట్ లోకి కొంతమంది చొరబడి దాదాపుగా 16 కత్తిపోట్లు పొడిచి అతన్ని చంపేశారు. మాల్దీవ్స్ ప్రజలు రషీద్ కి న్యాయం జరగాలని చెప్పి ధర్నాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ ధర్నాలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇంకా హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే ఎందుకు లేని దాని గురించి మాట్లాడటం. ఎలాగో హ్యూమన్ రైట్స్ సరిగ్గా ఉండవు, కనీసం అక్కడ వాళ్ళు బ్రతకడానికి సరైన జీవనాధారాన్ని కూడా అక్కడ గవర్నమెంట్ కల్పించదు. టూరిజం బాగా డెవలప్ అవుతున్న టైంలో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? అక్కడ ఉండే ప్లేసెస్ అన్నిటిని కొనేసి వాటిని రిసార్ట్స్ లాగా లేదంటే హోటల్స్ లాగా మార్చేసి టూరిజం ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మాల్దీవ్స్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూలో అధిక శాతం టూరిజం నుంచి వస్తుంది. పోనీ ఆ టూరిజం తో వచ్చే డబ్బులతో అక్కడ ప్రజలకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే ఆహా, అస్సలు లేదు. వచ్చిన డబ్బుల్ని పొలిటీషియన్స్ అలాగే ఇస్లామిక్ గ్రూప్స్ పనిచేసుకుంటుంటారు. ఆ మిగిలిన కాస్తో కోస్త డబ్బుల్ని ప్రజల కోసం అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. అయినా ఇవన్నీ మనకెందుకు బ్రో, మనం ఏమైనా అక్కడ ఉండిపోతామా? జస్ట్ విజిట్ చేస్తాం, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు. కానీ ఆ విజిటింగ్ కి కూడా ఒక డార్క్ సైడ్ ఉంది. ఇండియా నుంచి మాల్దీవ్స్ కి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ మిగతా దేశానికి మాత్రం ఇది చాలా అంటే చాలా కష్టం, అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. వాళ్ళు ట్రావెల్ చేయడానికి చాలా టైం అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతుంది. మీరు మాల్దీవ్స్ లో దిగిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన రిసార్ట్ కోసం లేదంటే మంచి వ్యూ కోసం బోట్లో లేదంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఈ విషయం తెలియక జస్ట్ 3 నుంచి 4 రోజులు ట్రిప్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ 3-4 రోజుల్లో సగం టైం అంతా వాళ్ళకి ట్రావెలింగ్ కే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి బుకింగ్. తెలుగులో టాప్ హీరో సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరకడం ఎంత కష్టమో, ఇక్కడ మాల్దీవ్స్ లో కూడా హోటల్ బుకింగ్స్ దొరకడం అంతే కష్టం. రీసెంట్ ఇయర్స్ లో మాల్దీవ్స్ అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారిపోయింది. ఇక్కడ హోటల్స్ కొన్న డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. అంత డిమాండ్ పెరిగితే ఊరికే ఉంటారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు హోటల్ ప్రైస్లను పెంచేశారు. అందుకే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మాల్దీవ్స్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనీసం 6 నెలల జీతంతో 3 నెలలకు ముందే బుకింగ్ చేసుకుని ఉండాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బుక్ చేసుకున్న హోటల్లోనే మీరు ఫుడ్ తినాలి. ఇదేదో నేను నెట్లో చూసి చెప్తుంది కాదు, నిజంగానే మా ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ అక్కడ ఫుడ్ కూడా అంత ఈజీగా దొరకదు. సచ్చినట్టు మనం రిసార్ట్లో లేదంటే హోటల్స్లోనే తినాలి. సో ఈ పాయింట్ని హోటల్స్ వాళ్ళు బాగా క్యాష్ చేసుకుని ఎక్కువ డబ్బులు గుంజేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉండే జనాలు. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయినా కానీ ఇక్కడ లోకల్స్ అంత జనరస్ గా ఉంటారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మాల్దీవ్స్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ కంట్రీ. సో మాల్దీవ్స్ కు వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళ హోటల్కే పరిమితం అవ్వాలి తప్పించి బయటకు వచ్చి కొత్త వాళ్ళని కలుద్దాం అనుకుంటే మాత్రం మీరు డేంజర్ లో పడ్డట్టే. అలాగే మాల్దీవ్స్ కు వెళ్ళాలనుకునే వాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే వెబ్సైట్ లో కనిపించే ఫోటోలు చూసి రిసార్ట్లని హోటల్ని బుక్ చేస్తూ ఉంటారు. కేవలం మాల్దీవ్సే కాదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి మీరు బుక్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ ప్లేస్ మీకు నచ్చినట్లు అసలు ఉండదు. నచ్చలేదు కదా ఇంకో ప్లేస్కి మారుదాం అనుకుంటే అది చాలా కష్టం. దీనికి కారణం అక్కడుండే కాస్ట్ అలాగే హోటల్ అవైలబిలిటీ. మాల్దీవ్స్ ఏమి క్రౌడెడ్ సిటీ కాదు, రెడీగా వెంటనే మీకు హోటల్స్ దొరకడానికి. సో మీరు కానీ పొరపాటున ఏదైనా బిలో యావరేజ్ హోటల్ బుక్ చేస్తున్నారు అనుకోండి, ఇక మీరు దాంట్లో స్ట్రక్ అయిపోవటమే. బేసిక్గా చెప్పాలంటే మాల్దీవ్స్ అనేది పైన పటారం లోన లొటారం టైప్. బాగా డబ్బున్న వాళ్ళకి తప్పించి మాల్దీవ్స్ నార్మల్ పీపుల్కి అయితే ఏమాత్రం సెట్ అవుతుంది. ఇంకా ఇంటర్నల్ గా కూడా మాల్దీవ్స్ కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే రీసెంట్ ఇయర్స్ లో మాల్దీవ్స్ ఇండియాకి బాగా వ్యతిరేకంగా మారిపోయింది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అక్కడ రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ కూడా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తోనే గెలిచింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇండియా సపోర్ట్ తీసుకున్నాం, ఇకపైన ఇండియా సపోర్ట్ మాకు వద్దు అనేదే ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అవడానికి మెయిన్ కారణం మాల్దీవ్స్ వాళ్ళు చైనా చేతిలోకి వెళ్ళిపోవడం. చైనా వాళ్ళు వేసిన డెబ్ ట్రాప్ లో మాల్దీవ్స్ వాళ్ళు ఇరుక్కుపోయారు. దీంతో చైనా మాల్దీవ్స్ ని ఇండియాకి వ్యతిరేకంగా మార్చాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఒకవైపు చైనా మాల్దీవ్స్ ని కంట్రోల్లోకి తీసుకుంటే ఇంకోవైపు టర్కీ ఇక్కడ ఉండే ఇస్లామిస్ట్ గ్రూప్ సహాయంతో తీవ్రవాదాన్ని పెంచి ఇండియా మీదకి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో కంక్లూజన్ ఏంటంటే మాల్దీవ్స్ ఇండియాకి వ్యతిరేకంగా మారుతుంది. స్ట్రాటజిక్ గా చూసుకుంటే ఇండియాకి మాల్దీవ్స్ సపోర్ట్ అనేది అవసరం. కానీ మాల్దీవ్స్ వాళ్ళు చైనా వైపు వెళ్తామని చెప్పి పట్టుపడితే మనం చేసేది ఏం లేదు. చెప్పాలంటే వాళ్ళకే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాల్దీవ్స్ కి అధిక శాతం విజిట్ చేసేది మన ఇండియన్సే కాబట్టి. బాయ్కాట్ మాల్దీవ్స్ ఇష్యూతో మాల్దీవ్స్ రెవెన్యూకి చాలా పెద్ద దెబ్బ తగ్గింది. సో మాల్దీవ్స్ గురించి ఇంత డార్క్ సైడ్ విన్నాక నాకు తెలిసి ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా కానీ క్యాన్సిల్ చేసుకుంటాను అనుకుంటా. ఎందుకంటే నాకు కూడా మాల్దీవ్స్ వెళ్ళాలని చెప్పి కోరుకుండేది. బట్ ఈ డార్క్ సైడ్ గురించి తెలుసుకున్న తర్వాత అలాగే మన ఇండియా వాళ్ళపైన వాళ్ళు చేసిన కామెంట్స్ విన్న తర్వాత అక్కడికి నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. మోడీ గారు ప్రమోట్ చేసిన లక్షద్వీప్కి వెళ్తే ₹1,00,000 మిగులుతాయి. దాంతోపాటు లక్షణమైన లొకేషన్స్ చూసుకొని రావచ్చు. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.